నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిశాయి. ఎలక్షన్స్ ముగిసిన తర్వాత కూడా ఇంకా ఎలక్షన్ హడావిడి, ఆ వేడి అనేది ఇంతవరకు అయితే చల్లారలేదు. గొడవలు ఉన్నాయి. అలాగే ఇటు కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కావచ్చు, మరోవైపు వైసీపీ, అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు, 2 పార్టీలు కూడా తప్పకుండా మేమే గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ అయితే చాలా గట్టిగా వ్యక్తపరుస్తున్నాయనే చెప్పాలి. మరోవైపు తెలంగాణలో చూసుకుంటే ఆగస్టు 15న రైతు రుణమాఫీ తప్పకుండా చేసి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. ఈ 2 విషయాలకి సంబంధించి మనతో మాట్లాడడానికి, దీనిపైన విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఎంత కాన్ఫిడెంట్ గా అయితే చెప్పారో అంతే కాన్ఫిడెంట్ గా ఇక్కడ కేటీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన మాట్లాడడం, అక్కడ వైసీపీ వస్తుంది అని చెప్పడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కేటీఆర్ గారు కాన్ఫిడెంట్గా చెప్పారు అంటే యాక్చువల్లీ అంతకుముందు ఒక వారం 10 రోజుల ముందే కేసీఆర్ గారు కూడా చెప్పారు. ఓకే సార్. ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు కూడా నా వ్యక్తిగత అభిప్రాయం యాక్చువల్లీ చెప్పటం భావ్యం కాదు, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం జగన్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది. జగన్ గవర్నమెంట్ మీద ప్రజల వ్యతిరేకత ఉండటానికి పెద్ద ఆస్కారం ఏమీ కనపట్లేదు నాకు, అందుకని ఆయనే రావచ్చు అని చెప్పారు. అయితే దీన్ని మరి ఏపీ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అనేది మనం చూడాలి. ఎందుకంటే కేసీఆర్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రెండో దఫా 5 ఏళ్ల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, 5 ఏళ్ళు ఉన్నారు. ఆ మొదట్లో వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి సాన్నిహిత్యం, ర్యాపోర్ట్ బాగా నడిచింది. వీళ్ళిద్దరూ 1-2 సార్లు సమావేశాలు కావటము, ఏమండి, అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈ చుట్టుపక్కల సీమలతో పాటు జగన్ గారిని కూడా ఆయన ఇన్వైట్ చేయటము, ఆయన రావటము, అట్లా 1-2 స్టేట్ ఇష్యూస్ మీద వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటము, ఇటువంటివి జరగటం ద్వారా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఫ్రెండ్లీ ర్యాపోర్ట్ అనేది ఉన్నది అనేది బహిరంగ రహస్యం, ఏమండి. సో ఆ సందర్భంలో ఆ 2 రాష్ట్రాల మధ్య ఈవెందో అపరిష్కృతంగా చాలా విభజన సమస్యలు ఉన్నప్పటికీ ఇద్దరూ వాటి జోలికి పోకుండా వీళ్ళిద్దరూ మాత్రం ఫ్రెండ్లీగా గడిపారు, నడిచింది వ్యవహారం. సో ఆ దీంతో ఏంటంటే కేసీఆర్ గారు జగన్ వైపు మొగ్గి ఉండొచ్చు అనేది జనాభిప్రాయం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్ గారికి అంత లైన్స్ అంత ఇదిగా లేవు కాబట్టి, పాజిటివ్గా ఉండవు కాబట్టి, న్యాచురల్గా సెకండ్ కాంపిటెంట్ ఎవరయ్యా అంటే జగన్. సో కేసీఆర్ గారు ఆటోమేటిక్గా జగన్ గారి వైపే మొగ్గుతారని కూడా అందరికీ తెలుసు. సో కేసీఆర్ గారు ఆ మాట చెప్పిన తర్వాత మరి కేసీఆర్ గారి గవర్నమెంట్లో కేటీఆర్ గారు ఉన్నారు, ఈయన కూడా అదే బీఆర్ఎస్, అదే బారాస బీఆర్ఎస్ పార్టీ ఆర్ టిఆర్ఎస్ పార్టీ. సో ఈయన కేసీఆర్ గారికి భిన్నంగా చెబుతారని కూడా మనం అనుకోనక్కర్లేదు. ఎందుకంటే కేటీఆర్ గారికి కేసీఆర్కి భిన్నంగా ఒక చంద్రబాబు నాయుడు గారితో ర్యాపోర్ట్ ఉంటుందనో, లేకపోతే జగన్ గారితో వైరుధ్యం ఉంటుందనో మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకోటి ఏంటంటే మరి వాళ్ళ లెక్కల ప్రకారం ఇప్పుడు ప్రతి వ్యక్తికి వాళ్ళ ఓన్ క్యాలిక్యులేషన్లు ఉంటాయి. కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి ఉండొచ్చు, ఒక కన్విన్సింగ్ క్యాలిక్యులేషన్ ఉండొచ్చు, అట్లా కూడా వాళ్ళకి చెప్పు ఉండొచ్చు. సో మళ్ళీ ఒకటి ఏంటంటే వాళ్ళకి చెప్పిందే ప్రామాణికం కాదు, అట్లాగని వాళ్ళు కూడా ఏదో రాజకీయ కోణాల్లో అలవోకగా చెప్పుంటారని కూడా మనం అనుకోనక్కర్లేదు. ఇప్పుడు మనం ఒక అభిప్రాయం అడిగినప్పుడు ఆయన అభిప్రాయం చెప్పారు, దాన్ని అంతవరకే తీసుకోవాలి తప్ప దాని బ్యాక్గ్రౌండ్లో ఈయన రాజకీయ కోణంలో చెప్పారా, చంద్రబాబు నాయుడు మీద కసి కొద్దీ చెప్పారా, జగన్తో ఉన్న సాన్నిహిత్యంతో చెప్పారా, లేకపోతే నిజంగానే ఒక క్యాలిక్యులేటెడ్ ఫినామినా ఆయన దగ్గర ఉందా, కన్విన్సింగ్ ఫినామినా సో ఇవన్నీ కూడా ఏంటంటే కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు పొలిటికల్ లీడర్లు కాబట్టి వాళ్ళు చెప్పేదానికి వెంటనే కొంచెం చెవి పెట్టి శ్రద్ధగా వినటానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని అలాగే తీసుకోవాలి తప్ప అందులో ఇంకా వేరే గూఢార్థాలు ఏమీ మనం వెతకాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఈ వాటి విశ్లేషణ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.